25 to 30, 40 కూడా చెప్పాలంటే మెన్ కోసం నేను చెప్తున్నాను. బట్ మెన్ ఐదర్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు మాకు కష్టం ఉంది అని. సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దీని త్రూ అడ్రస్ చేద్దాము. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. రేపు సిగరెట్ తీసుకోవాలన్నప్పుడు ఇది వింటే వాళ్ళకి గుర్తు రావాలి, నేను తీయకూడదు సిగరెట్, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టారు. ఆ 5 years అయిన తర్వాత అయ్యో నేను అప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు. సో మెన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి బెస్ట్ ఏజ్ అనేది ఏముంటుంది? అండ్ ఈ చాలామంది ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ స్టైల్ అయిపోవడం ద్వారా కెరియర్ ఆర్ వాట్ ఎవర్ లైఫ్లో సెటిల్ అవ్వడం వాళ్ళని గోల్ తీసుకోవడం ద్వారా సో చాలా మటుకు 30 తర్వాతనే సెటిల్ అనేది అవుతున్నారు చాలామంది. అండ్ మైండ్ సెట్ కూడా అట్లా డెవలప్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ సొసైటీ అండ్ ఎవ్రీథింగ్ వల్ల. అండ్ చాలా మటుకు 30 తర్వాత ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వీళ్ళకి లేట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? సో వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ విచ్ ఈస్ ద రైట్ ఏజ్ టు డూ మ్యారేజ్? సో రైట్ ఏజ్ అంటే డెఫినెట్లీ ఎనీవేర్ బిట్వీన్ 22 to 30, 35 వరకు కూడా మెన్ కి ఓకే. సో మనం 25 to 35 అనేది గుడ్ ఏజ్ అనుకుందాం. బట్ 25 ఏజ్ మనం మ్యారేజ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నా వాళ్ళ సీమెన్ అనాలిసిస్ చూస్తే స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ 10 million ఉంటుంది. 60 million ఉండాలి. 60 million అనేది నార్మల్, అంటే అంతకంటే చాలా ఎక్కువ ఉండాలి. కానీ 10 million కూడా ఉండట్లేదు. ఎందుకనంటే మనం మాట్లాడుకున్న బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, మెయిన్ స్మోకింగ్, డ్రింకింగ్, ఈ పార్నోగ్రఫీ అడిక్షన్ వల్ల వచ్చే ఓవర్ మాస్టర్బేషన్, వీటన్నిటి వల్ల వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, వీటన్నిటి వల్ల 25 కరెక్ట్ ఏజ్ కి పెళ్లి చేసుకుంటున్నా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. సో దీనిని మేజర్గా సో ఇప్పుడు రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ అనేది లేకుండా పోయింది మెన్కి. ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఈ 16 to 20 ఎప్పుడైతే కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఫ్రెండ్స్తో ఉంటారో అప్పుడు అన్ని అన్వాంటెడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసుకుంటారు. సో ఇవన్నీ 25కి వచ్చేటప్పటికి రివర్స్ చేసుకోలేనంత ప్రాబ్లమ్స్ లాగా అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే మీరు 25 or 30 ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నా 1 year ముందర అసలు ఫస్ట్ మీ సీమెన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇందాక బేసిక్ బ్లడ్ వర్క్స్ అని మీ వైటమిన్ డి, B12, ఐరన్, మీ లిపిడ్ ప్రొఫైల్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకుని రెక్టిఫై చేసుకోగలితే రెక్టిఫై చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది గుడ్ ఆప్షన్. ఎందుకంటే ఇవన్నీ మనం స్పర్మ్ కౌంట్ కూడా పెంచొచ్చు. మీరు మంచి గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తిని మంచి ఫిజికల్ యాక్టివిటీ చేశారంటే మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, మీ గుడ్ ఫ్యాట్స్ పెరుగుతాయి, అండ్ ఇండైరెక్ట్లీ స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో 25 to 35లో పెళ్లి చేసుకుంటున్నప్పటికీ ముందే డెఫినెట్లీ టెస్ట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ ఏదో ఐడెంటిఫై చేసుకుని దాని మీద వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. అంటే ఇక్కడ స్పెషల్గా మన ఇండియాలో తీసుకున్నట్టయితే చాలామంది ఈ టెస్టులు చేయించుకోవడం అనేది, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అమ్మాయి తన లైఫే స్పాయిల్ అయిపోతుంది ఒకవేళ ఒక అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల అమ్మాయి కూడా ఎక్కడ చెప్పుకోక, అండ్ ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడడం, ఆమె బాధపడడం, ఇవన్నీ జరుగుతాయి. సరే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత అమ్మాయి సైడ్ వాళ్ళు ఇంకెవరైనా రియలైజ్ అయ్యి సో అబ్బాయికి బిఫోర్ మ్యారేజ్ అప్పుడే టెస్ట్లు ఇవన్నీ రిలేటెడ్ అన్నా కూడా జనరల్ మైండ్ సెట్ అనేది ఎట్లుంటుంది మీకు తెలుసు. కానీ దీనికి చాలా పెద్ద అంటే ఒక మైండ్ సెట్ చేంజ్ కావాలంటే అబ్బాయికే. అంటే రేపటి రోజున నా నమ్ముకొని ఒక అమ్మాయి వస్తుంది, రేపటి రోజున నెక్స్ట్ జనరేషన్ ఉంది, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గుడ్ లైఫ్ స్టైల్ పాటించాలి, లేదంటే గుడ్ అలవాట్లు పాటించాలి, ఇవన్నీ కూడా మీరు చెప్పేటి ఇవన్నీ కూడా పాటించాలి అనే మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే దీనివల్ల అంతా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో అంతేగాని ఇప్పుడు ఉన్న ఏదైతే రాంగ్ కల్చర్ ఆర్ రాంగ్ లైఫ్ స్టైల్ అంతా కూడా అడిక్ట్ చేసుకోవడం ద్వారా దీని ఎఫెక్ట్ అనేది చాలా ఘోరంగా టెస్టోస్టెరాన్ పైన పడుతుంది కదా. డెఫినెట్లీ పడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ లేదు, పిల్లలు పుట్టట్లేదు అంటే చాలా ఈజీగా ఉమెన్ మీద బ్లేమ్ చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో 60% మెన్ రీజన్ అవుతున్నారు. ఎందుకంటే మేము ఉమెన్కి అన్ని టెస్ట్లు చేయిస్తాము, అంతా నార్మల్ వస్తాయి, అయినా కన్సీవ్ అవ్వట్లేదు, అయినా కూడా విత్ ఇన్ 3 months ఎర్లీ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. చూస్తే DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది స్పర్మ్ లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్మోకింగ్, చాలా ఎక్కువ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల DNA క్వాలిటీయే బాగుండదు స్పర్మ్ లో. అలా ఉన్నప్పుడు ఎలా వస్తారు పిల్లలు? దీన్ని వాళ్ళు బ్లేమ్ తీసుకుంటారు, అసలు యాక్సెప్టే చేయరు. అసలు నా వల్ల మిస్టేక్ అవ్వడం అనేదే జరగదు, అసలు నాకు టెస్ట్లలో ప్రాబ్లం, అసలు టెస్ట్లు చేసుకోవడానికే వెళ్ళరు. నేను ఎందుకు చేసుకోవాలి? ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ. ప్రెగ్నెన్సీ అంటే నేను ఎందుకు టెస్ట్లు చేయించుకోవాలి? పేరెంట్స్ అనేది మదర్ అండ్ ఫాదర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ చైల్డ్. దానికి ఒక ఉమెన్ ని రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయడం ఎంత వరకు కరెక్ట్? సో మనకి ఈ వీడియో త్రూ అయినా మెన్ స్వతహాగా వాళ్ళు వెళ్ళి టెస్ట్లు చేసుకుని ఒక
చేసుకోగలితే కనుక మనం ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం డెఫినెట్లీ. 100%. అంటే ఆ మైండ్ సెట్ చాలా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ చేంజ్ రిలేటెడ్ రావాలి. అంటే ఈ మధ్యకాలంలో అలాంటి ఫ్రెండ్ సర్కిల్తోనే లేదంటే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తీసుకోవడం అంటే పాటించడం ద్వారా ఆ మైండ్ సెట్ కూడా అట్లా డెవలప్ అవుతలేదు. ఎంతసేపు ఏమైతుందిలే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఎక్కువైపోయింది మధ్యలో. సో ఒక డాక్టర్ కూడా అన్నారనమాట, తర్వాత చూసుకొని ఏముండదు ఇంకా అంతే ఇంకా అంతే సంగతి అని చెప్పేసి.